జగనన్న నిడిచిన బాణం రివర్స్ అయ్యి జగనన్నకే గుచ్చుకున్నదంటే ఏమో అనుకున్నాం గాని ఇప్పుడు ఒక్క బాణం కాదుల్లో వరుసగా 3-4 బాణాలు జగనన్న మీదకే రివర్స్ అయ్యి దూసుకొస్తున్నాయట. ఇది నేను చెప్తున్నది కాదు, బయట అందరు మాట్లాడుకుంటున్నారు. మరి అవతలొల్ల మీదకి దూసుకపోవాల్సిన గా బాణాలు ఉన్నట్టుండి ఎందుకు రివర్స్ అయినాయి? గా బాణాలు రివర్స్ గానికి ఎవల పాత్ర నన్ను ఉన్నదా? ఇగో ఇట్లా అన్ని ముచ్చట్లు అరుచుకొని వద్దాం పాని. మరి మనం పెంచిన కోడి మనకంటనే ఓడితే ఎట్లుంటది? ఇగో ఇప్పుడు జగనన్న పరిస్థితి కూడా గట్లనే ఉన్నదట. నమ్మినోళ్ళందరూ రాజీనామాలు చేసి పార్టీలకెళ్ళి వెళ్ళిపోవడే కాదు, ఉల్టా జగనన్నకే పిట్టగూట్లే మైకుల ముంగట కౌంటర్లు ఎత్తున్నారట. అయితే గాళ్ళు గట్ల మాట్లాడడానికి కారణం జగనన్ననే. ఎందుకంటే నిన్న జగనన్న ఏం మాట్లాడిండో ఓ పారి మంచిగినుండ్రి. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందా? రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగ్రేసుకుని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. ఇన్నారా? ప్రలోభాలకు లొంగద్దు, క్యారెక్టర్ ఉండాలి, విలువలు ఉండాలి అని పోయిన ఎంపీలతో పాటు విజయసాయిరెడ్డి సారు పేరు తీసి అనే వరకు వాళ్ళు గట్టిగానే హట్ అయినరు. అందుకే ఇగో విజయసాయిరెడ్డి సారు గీ తిరగ పిట్టగుట్లే రాసుకొచ్చిండు. చూసిండ్రా? నాకు విలువలు, విశ్వాసం, క్యారెక్టర్ ఉన్నాయి కాబట్టే ఎసొంటి ప్రలోభాలకు లొంగలే. భయం అనేది నా బ్లడ్లోనే లేదు కాబట్టే ఎంపీ పదవిని, పార్టీ పదవుల్ని కూడా కాదనుకున్నా అని పోస్టు పెట్టిండు. ఇక ఈ పోస్టు చూసి అబ్బరదెబ్బా, విజయసాయిరెడ్డి సారు జగనన్నకు గట్టి కౌంటర్ వేసిండని మందందరూ గుసగుస పెట్టుకుంటున్నారు. ఒకలకొగలు పాలు నీళ్ళ లెక్క కలిసి ఉండే జగనన్న విజయసాయిరెడ్డి సార్లకు మరి ఏ ముచ్చట్ల చెడిందో ఏందో గాని ఇద్దరు ఒకలొగలు గిట్ల కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇక పంక పార్టీకి వెళ్ళిపోయిన మోపిదేవి వెంకటరమణ సారు కూడా జగనన్న అన్న మాటలను ఖండించిండు. నేను ప్రలోభాలకు లొంగేవాన్నో కానో జగనన్న అంతరాత్మకే తెలవాలే. నేను గిట్ట ప్రలోభాలకు లొంగేవాన్నే అయితే నా మీద కేసులుండయి అని గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. మొత్తానికి గిన్నొద్దులు జగనన్న సైడ్ ఉన్న బాణాలన్నీ ఒక్కొక్కటి రివర్స్ అయ్యి జగనన్నకే గుచ్చుకుంటున్నాయి అన్నట్టు. జగనన్న నిన్న గట్ల మాట్లాడింది కాబట్టి అందరూ రివర్స్ అయినరని అంటున్నారు కొందరు. ఇక వీళ్ళందరి మాటలు విన్నాక మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాలున్నప్పుడు ఇలువలు మాట్లాడద్దు సార్లు అని కారెడ్డాలాడుతున్నారు గిళ్ళ మాటలు విన్న ఏపీ జనాలు. తెలంగాణలో అంతకు మొదలు హైడ్రాతోని మస్తు తిప్పలు పడ్డారు కొందరు పబ్లిక్. మొన్నటిదాకానేమో పథకాలు సక్క రాలేవని ఇంకొందరు రందిపడ్డారు. ఇక మా భూములు సర్వే చేయొద్దని ఇంకో దిక్కు లగచెర్ల రైతులు ధర్నా చేస్తున్నారు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే సర్కారు చేసే ఆలోచనలతోని చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఇక ఎన్నని చెప్తాం గానీ వార్తేందో మీరు చూడుండ్రి. జీహెచ్ఎంసీ బండి ముంగట ఊసొని ధర్నా చేస్తున్న గీమెవలో గాని పోలీసుల మీదకే బగ్గనే గరమైతున్నదని పరిశాన్ అవుతున్నారా? అసలు ముచ్చటైందంటే పట్నం ఉప్పల్ చిలుకా నగర్ కాడున్న ఫుట్పాత్ల మీద దుక్నాలను ఊలగొడుతున్నారు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీలు పట్టుకొచ్చి దుక్నాలన్నీ కూలగొడుతున్నారు ఆఫీసర్లు. ఇక అట్లనే పార్కు పక్క ఉంటున్న గిమె పాల దుక్నాన్ని కూడా కూలగొట్టిండ్రు ఆఫీసర్లు. అయితే 20 ఏండ్లకెంచి పాల దుక్నం నడుపుకుంటున్నా నా దుక్నాన్ని ఆఫీసర్లు అన్నాలంగా ఊలగొట్టిండ్రు. ఇంటైన లేకున్నా కూడా సొంత కాళ్ళ మీద దుక్నంతోని బతుకుతున్న ఆడ మనిషిని గిట్లా అన్నాలం చేస్తారా? నాకున్న దుక్నాన్ని గులగొడితే నేను ఎట్లా బతకాలే? నాకు న్యాయం జరిగేదాకా గీడికెంచి కదిలేదే లేదని పెట్రోల్ బాటిల్ చేతిలో పట్టుకొని జీహెచ్ఎంసీ బండి ముంగట కూసొని నిరసన చేసింది గిట్లా. పెద్దోళ్లకు రేవంత్ సర్కారు కొమ్ము కాసుకుంటా ఫుట్పాత్ల మీద బతికే మాసొంటి పేదోళ్ళ కడుపు కొడుతున్నారని బగ్గనే గరమైంది. ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అటు హైడ్రా పేరు మీద మూసి నది పొంటున్న పేదోళ్ళ ఇండ్లు ఊల్చిండ్రు సర్కారులు. ఇప్పుడు ఫుట్పాత్ల మీద బతికే గిసొంటోళ్ళ కడుపును కూడా కొడుతున్నారు. ఏమన్నంటే చట్టం ముంగట అందరూ సమానమే అంటున్నారు సర్కారులు.
పాపం ఏండ్ల సంధి గీడనే పాలదంద వేసుకునే గీ అక్కనైతే మస్తుగా బాధపడుతున్నది దుఃఖం పోయిందని. మరి గప్పట్ల కుమారాంటికి గిట్లనే జరిగితే రేవంత్ అన్న గామని ఏమనుకుండ్రి అని మళ్ళా దుఃఖం పెట్టుకొని ఇచ్చిండు. మరి గీ అక్కేం పాపం చేసింది? గీ అక్క లెక్కనే ఫుట్పాత్లను నమ్ముకొని దందాలు వేసుకునేటోళ్ళు చాలా మందే ఉన్నారు. మరి గాళ్ళందరి పరిస్థితి ఏంది అని సర్కార్ మీద గరమైతున్నారు గిసొంటోళ్ళ బాధలను యుత్తున్నోళ్ళు. అవుగాని పబ్లిక్ గిన్ని అన్న ముచ్చట్లు చెప్పుకుంటున్నాం గాని మా తాత మూతవారు అత్తలేడేందుల్లా ఓపారైతే విలుద్దాం పాండ్రి. ఓ పెద్ద మనిషి ఏడున్నావయ్యా? నేను ఆడికి చెప్పిన అడ్డమైన తిరుగుళ్ళు అద్దె ఆడికిడికి తిరగకు వాళ్ళ వీళ్ళ సోపతి పట్టకు అని చెప్పిన. ఇప్పుడు చూడు ఎట్లా అయిందో. మరి అసలు దీనికి ఏమైంది కావచ్చు? గుండె సప్పుడు అయితే మంచిగానే వినొస్తుంది. మరి ఏమైంది మరి? తేలు మంత్రం రానోడు పాము మంత్రం చదివిండు అన్నట్టు నీకు ఈక తెలియదు తోక తెలియదు. గా స్టెథోస్కోప్ మెడల్ వేసుకొని ఎవరిని పరీక్షిస్తున్నావు పెద్ద మనిషి? ఇంతకు ఎవలకేమైంది ఎవలాళ్ళు? ఇట్లా మీదికి మంచిగా పట్టుకోరా అదరా గిట్లా పట్టుకో. అరే మరి దీని ఊపిరితిత్తులు గిట్లా ఖరాబ్ అయినాయి అంటావా రామచంద్రు? ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే మోస ఎట్లా వస్తుంది ముసలోడా? అంతే మంచిగానే వస్తాండి. ఓ మంచిగా వస్తాను కానీ ఇత్తులు ఎందుకు బుక్తలేదు మరి? ఓస్ని అన్నాలం పాడుగాను నువ్వు సెబుల్లలో స్టెథోస్కోప్ పెట్టుకొని షేకింగ్ ఎత్తుంటే నిజంగానే ఎవరు పేషెంట్ చూస్తున్నావు అనుకున్నా ముసలోడా. నువ్వు చూసేది కోడినా దానికేమైందని గట్ల చూస్తున్నావు? అరే ఇది నిన్నటి సంధి ఇత్తులు బుక్తలేదు పిల్ల అంచనా. మరి ఇక పలక ఫోన్లో రీల్స్ చూసుకుంటా 4 ఇత్తులు బుక్తావా చెప్పు? అట్లా చూపెడతారు నీ పలక ఫోన్ తీర. అరే అడ్డమైన కోళ్ళతో తిరగకే అడ్డమైన వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగి ఇత్తులు బుక్కకే అంటే ఇంటవా? ఇప్పుడు చూడు ఎట్లయిందో. ఎల్లెలుగా పడ్డట్టు అయిపోయిందా నీ బతుకు? నీ బతుకుల మన్ను కొట్ట ఎందుకు ఇట్లా తయారవుతాను చెప్పు నువ్వు? ఇగో ఇట్లనే చిన్నబోయి ఉంటుంది పిల్ల అంచను ఆయన చెప్పు. కొడి కొడి అయ్యి. అరే నీ అవ్వ కోడి ఇత్తులు పుక్కకుంటే నీ ఆస్తులేమో ఆగమైపోయినట్టే బగ్గ నారాజ్ అవుతున్నావు ముసలోడా. ఇడిచిపెట్టు దాన్ని. ఓ నేను వచ్చా మన్ను కొట్ట చెంపలేసుకో శంకిని. ఇది వచ్చి అల్లటప్ప కోడి అనుకున్నావే. సర్కారు అన్న పథకాలు అన్ని అమలు పరిచేది ఉంటే సమ్మక్క తల్లి గద్దెల కాడ కోత అని మొక్కిన కోడే ఇది ఇప్పుడేమో ఇట్లా గాబరా చేయబట్టి ఎట్లా అప్పటిదాకా బతుకుదా అని తండ్లాడుతా అంటాను. ఓయే యా అని చెప్పే నీకేమన్నా అనిపిస్తుందా? అరే అడుగురా రామచంద్రు. నీ కోడి సల్లగుండా గీ కోడి కాకుంటే పారం కోడిని తీసుకొచ్చి కొయ్యరాదు. ఏ కోడి అయితే మొక్కు చెల్లించ నీకి? అవు ఏ రాయి అయితేంది మూతి పనులు రాలగొట్టుకునేటందుకు, ఏ కోడి అయితేంది పానాలు పోగొట్టుకునేటందుకు. అట్లే ఉన్నది రా కథ కూడా మరి. అగో పారం కోళ్ళకేమైంది ముసలోడా? గిన్నొద్దుల సంది లోకం మీద తింటలేరా ఉంటలేరా? పారం కోళ్ళని తింటే పానం ఎందుకు వస్తుంది చెప్పు? ఓ పారం కోళ్ళను ఇన్నొద్దులు తిన్నది వేరు, ఇప్పుడు తిన్నుడు వేరే తల్లి. పారాలలుండే కోళ్ళకు అదేందో ఐరస్ సోకి కుప్పలే చచ్చిపిక్తానే అట కాదురా. మరి అసలు కోళ్ళను మనం కూడా తినేది ఉంటే మనకు లేని గాబరా కాదా? ఏమో పారం కోళ్ళను తెచ్చుకొని తినమని అంటాను ఏందా నది కుట్లదానా? అవును నిజమేనే తాత. ఇవాళ పొద్దుగాలనే పేపర్లో చదివిన కోళ్ళ ఫారాలలో ఉండే కోళ్లకు గదేందో అడ్డమైన వైరస్ వచ్చి ఒక్క రోజులనే లక్షల కోళ్లు జీవిడుతున్నాయట. ఖమ్మం నిజామాబాద్ జిల్లా ఫారాలలో కోళ్లకు గీ తిప్పల బాగున్నదని చెప్పిండ్రే. అబ్బా కొడుకు ఆగో ఇన్నావురా చంద్రు. అసలు అడ్డమైన పారం కోళ్ళని తిని రోగాల పాలయ్యే బదులు ఇసొంటి నాటుకోళ్ళనే కోసుకొని తినాలరా. మరి దీన్ని మనం కోసుకొని తిందామంటే ఇదేమో ఇట్లా కూరపట్ల పడుతుంది ఎవరా? కోడి ఏందా చెప్పు? అరే వచ్చే వారంలో మేడారం జాతరకు పోదాం అనుకుంటే ఏమో గిట్ట చేస్తాంది ఏంద్రా? ఈ డాస్కర్ సార్ ఇచ్చిన ఇది మిషన్ చక్కగా పని చేస్తాండా రా? మరి ఏం డాక్టర్ మంచిదే ఇస్తాడు. మరి గుంజ కొట్టుకుంటాందిరా గట్టిగానే. ఓ తాత అది ఇత్తులు బుక్కే నాడు బుక్కుతుంది గాని నువ్వేం నారాజు కాకే. గా వ్యాధేదో మనకాడి పారళ్ళల్లో ఉండే కోళ్లకు రాలేదు కదా. ఓ కోడిని తీసుకొచ్చి మొక్కు చెల్లించుకుందువు. నువ్వేం నారాజు కాకే. ఏం మాట్లాడతానే నేల ముచ్చుదానా? ఆ అడ్డమైన పారం కోళ్ళని తీసుకొచ్చుకొని తిని నన్ను కూడా సాగమని అంటాను. అని అలకదక్కువ మొక్కం అయినా నాదొక డప్టు. అప్పట్లో మనుషులకు కర్ణ పురుగు సోకినట్టు మరి కోళ్ళకు కూడా ఏదన్నా కర్ణ పురుగు గిట్లా సోకిందంటవా? మరి ఎందుకు చస్తాయి అట్లా కుప్పలు చస్తాయి అట. ఏమోనే ఏ వైరస్ సోకిందో ఏమో గాని కోళ్ళు గిట్ల జీవిడుసుడు ఏబట్టి గా కోళ్ళ వ్యాధి మాకేడ అంటుకుంటదేమో అన్న భయానికి జనాలు పారం కోడి కూర ముఖాన్నే చూస్తలేరట. గీ దెబ్బతోని కోళ్ళ ఫారాలు కోళ్ళ సాగుతోని ఖాళీ అవుతున్నాయి. చికెన్ సెంటర్లు చిన్నపోతున్నాయట. కావా మరి పారాలలో ఉండే కోళ్ళు బాగా బలవాలని అడ్డగోలుగా సూది మందులు వేసుడా, అడ్డమైన తిండి చెత్త చెదారం పెట్టుడా. ఇక కామంటే ఎందుకు రోగాలు రావు చెప్పు?
ఎవడేడపోతే వాళ్ళకేంది కోళ్ళు బలవాలే బగ్గ లాభాలు రావాలి గంతే పారాల కథ గట్టున్నది రాజచంద్రు గట్ల చేస్తున్నారు కాబట్టి గిసొంటి అడ్డమైన రోగాలు వస్తున్నాయటనే ఫారలల్ల కోళ్ళకు రోగాలు సోకుడేమో గాని ఆ చికెన్ కూరను అగ్గొని కచ్చుకొని అది వండుకొని తిన్న జనాలకు ఏసొంటి అడ్డమైన రోగాలు మోపైతాయో ఏమో కదా అది తలుచుకుంటేనే భయం అవుతుందిరా మరి రోగాలు వచ్చిన కోళ్ళని తింటే మరి రోగాలు రావా అవును నిజమేనే తాత గీ కోళ్ళు సచ్చుడు చేయబట్టి జనాలు ఎవ్వరు చికెన్ సెంటర్ల ముఖాన చూస్తలేరని కోళ్ళ ఫారాలోళ్ళు ఆఫర్లు పెట్టి అగ్వకే కోడి కూర నమ్ముతున్నారట. అబ్బా కొడుకో ₹1,00,000 ఖర్చు అయిన మంచిదే కానీ కోని బాగు చేయించుకోవాలరా కానీ పారం కొని అయితే కొనుకొచ్చుకొని తినేది లేదు. ఇక నువ్వు కాలెత్తు అలకదా కూడా నేను ఎత్తు అనేది నీ కాలు కాదురా కోడి కాలెత్తు రాయించడం ముసలోడా ఏ కాలన్నా చెప్పవా ఇత్తులు కచ్చకాయలు అన్ని నీకు చెప్తారా కుక్క చెవులోడా మంచిగా పట్టుకో మరి ఏమైందిరా ఈ కోడికి అరే మొన్న ఈ చెట్టు కింద నేను ఒక గిలాసుల మందు తాగి దాన్ని పారేసిండ్రా ఆ గిలాసుల మందు సుక్కుండి అది గిత్త తాగిన కానిచలే ఇత్త చేస్తుంది మరి ఏమన్నా దీని ఊపిరి పిత్తులు ఖరాబ్ అయినాయి అంటావా ఏంది ఇంత తాగిన నీ ఖరాబ్ కాలే కానీ దీని అవుతాయా అంతే అంటావా ఓ తాత గా కోడికి ఏం వైద్యం చేస్తావు తీయరా అదే కోళ్ళను గుడ్లను తినుండ్రి ఇమ్యూనిటీని పెంచుకోండి వీటిని బగ్గా ఉడికిస్తాం కాబట్టి ఎసొంటి వైరస్లున్నా చచ్చిపోతాయి వాతావరణంలో మార్పులు చేయబట్టి కోళ్ళు చచ్చిపోతున్నాయి గంతేగాని ఎసొంటి పుకార్లను నమ్మకుండ్రి అని చెప్తున్నారే పాడి పశువులను కోళ్ళను చెకింగ్ చేసే డాక్టర్లు. తింటాం అడ్డమైన సూదులేసిన కోళ్ళని తిని మేము దాఖానలో అంటాం అప్పుడు వాళ్ళు వచ్చి గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి పారం కోడిని తినండి మంచిగా బగ్గ బలవండి అని చెప్పమని చెప్పు నీ అది కోడేదిరా పోతాంది తప్పించుకొని అది పోతా నన్ను వేడిచిపెట్టావు అని అలకదా కొమ్మ కోళ్ళ కచ్చ ఉరుకు దాన్ని పట్టుకురా పోరా దాని పానం మంచిగా లేక చూసేద్దామని నేను అంచనా చూసిండ్రానుల్లా కోళ్ళకేదో వైరస్ వస్తుందని తెలిసే వరకు చాలా మంది చికెన్ తినాలంటేనే మస్తుగా బూలు పడుతున్నారట. చికెన్ రేట్లు కూడా బగ్గనే తగ్గుతున్నాయి. ఇంకో దిక్కేమో చికెన్ను ఉడకబెట్టి తింటాం కాబట్టి ఏ వైరస్ ఉన్నా పోతుంది. కోళ్ళు జీవించనీకి వాతావరణంలో వచ్చిన మార్పులే కారణం బుగులు పడాల్సిన పని లేదని అంటున్నారు కొందరు. మరిగా ఇవన్నీ తెలిసినాక చికెన్ కూర తింటారో లేకపోతే ఈ వైరస్ వార్తలు బంద్ అయ్యేదాకా చికెన్ తినుడు బంద్ పెడతారో మీ ఇష్టం. ఇక మేం చెప్పాల్సింది చెప్పినాం. సోను సూదును అరెస్టు చేయాలని పంజాబ్ లూథియానా కోర్టు అరెస్టు వారెంట్ పంపింది. ఇక రేపో మాపో సోను సూద్ సారు అరెస్టు కాబోతున్నాడనే ముచ్చట్లు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొట్టినాయి. ఇక గా ముచ్చట తెలిసి సార్ ఫ్యాన్స్ చాలా మంది పరిశాన్ అవుతుండే వరకు ఇదేందిరా నాయన ఉన్న ముచ్చటకు కొసరు ముచ్చట్లు కలిపి సోషల్ మీడియాలో ఏందేందో రాస్తున్నారని సోను సూద్ సారే పిట్టగుట్లే ట్వీట్ పెట్టిండు. అసలు నాకు సంబంధం లేని ముచ్చట్ల సాక్ష్యం చెప్పాలని కోర్టు నన్ను పిలిచింది. దానికి ఆల్రెడీ మా లాయర్లు 10వ తారీఖున కోర్టుకొచ్చి క్లారిటీ ఇస్తామని జవాబు చెప్పిండ్రు. ఈ కేసులా నేనేం బ్రాండ్ అంబాసిడర్ను గాను పబ్లిసిటీ కోసం సెలబ్రిటీల పేర్లను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. పనికిరాని వార్తలు రాసి మమ్మల్ని బదనాం చేసుడు మంచిది కాదని గరమైండు సోను సూద్ సారు. ఒక దిక్కేమో కోర్టు నిజంగానే అరెస్టు వారెంట్ పంపిందంటున్నారు. ఇంకో దిక్కేమో గా కేసుతోని నాకేం సంబంధం లేదు మీడియా ఉత్త పుణ్యానికి టార్గెట్ చేసిండని సోను సూద్ సార్ అంటున్నాడు. మరిగా అసలు ముచ్చటేందో 10వ తారీఖు నాడు జరిగే విచారణలో తెలుస్తుందని అంటున్నారు ఇది చూసినోళ్ళు. చూడాలే మరి ఏమైతుందో. అగో చేతుల పుస్తకాలు పట్టుకొచ్చి ఇండ్ల ముంగట నిలుస్తున్నారంటే గీళ్ళు సర్కారోళ్ళు పంపిన సర్వే ఆఫీసర్లు కావచ్చు ఇంటోళ్ళ వివరాలని రాసుకపోతున్నారు కావచ్చు అని అనుకునేరు. కాదు 10వ తరగతి పిల్లగాండ్ల కోసం కొత్త కార్యం ముంగటేసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు వేకప్ కాల్ పేరు మీద పొద్దుగాల 5 గంటలకే 10వ తరగతి పిల్లగాండ్ల ఇండ్లకు పోయి వాళ్ళని నిద్రలేపి చదువుకోమంటున్నాడు. గిట్లా నిన్న కంకన్లగూడెం ఊళ్ళున్న భరత్ చంద్ర అనే పిల్లగాని ఇంటికి పోయిండు కలెక్టర్ సారు. అగో కోడి కూడా గుయ్యలేదు గింత పొద్దుగాలనే ఇంటికి ఎవరొచ్చిండ్రు అని పరిశానైనరట ఇంటోళ్ళు. ఇక 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వచ్చినాయి కదా గందుకే పిల్లగాండ్లు మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి. మబ్బుల చదివిన చదువులు మంచిగా మతికుంటాయి కాబట్టి వాళ్ళను పొద్దుగాలనే లేపి చదువుపియాలని పిల్లగాండ్ల అవ్వయ్యలకు చెప్పుకొచ్చిండు సారు. బాగా చదువు మేము ఉన్నాం ధైర్యంగా ఉండు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా చదువు ఏమి ఇబ్బంది కాదు. అగో ఇన్నరు కదా పిల్లగాండ్లకు ధైర్యం చెప్పుడే కాదు ఆర్థిక పరిస్థితి మంచిగా లేని పిల్లగాండ్లకు చేతుల 5,000 రూపాయలను కూడా పెట్టిండు. రాసుకోనికి పెన్నులు పుస్తకాలు కూడా ఇచ్చిండు. మంచిగా చదువుకుంటే ఇంకా కూడా కావాల్సిన సాయం చేస్తానని హామీ ఇచ్చిండు. ఇక సారెంబడి పోలీసోళ్ళు టీచర్లు కూడా ఉన్నారు. జిల్లాలో 100కు 100% పిల్లగాండ్లు పాస్ కావాలని కలెక్టర్ సారే గీ తీరుగా చేస్తున్నాడంటే చాలా గ్రేటే కదా. అందరి కలెక్టర్లు ఈ సార్ను ఆదర్శంగా తీసుకుంటే అందరి పిల్లగాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటది అని అంటున్నారు ఇది చూసినోళ్ళు.
చదువుకొమ్మని స్కూల్కు పంపిస్తే కథలు పడుకుంటే క్లాస్ రూమ్లనే లగ్గం చేసుకున్నారట 10వ తరగతి చదివే పోరగాన్లు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ బడిలో జరిగింది ఇది. ఇక ఇంకిద్దరు విద్యార్థులు కూడా కాగితాలతోని ఉంగరాలు తయారు చేసి ఒగలకోగలు మార్చుకొని స్కూల్లని నిశ్చితార్థం చేసుకున్నారట. మరిది చదువు చెప్పే బాడా లేకపోతే బాల్య వివాహాలు చేసేబాడా అని కొందరు ఇలేకర్ అన్నలు పెద్ద మేడం ముంగట మైకు పెడితే ఉల్టా ఆళ్ల మీదకే గరమైందట. ఇవన్నీ ఆపేస్తారా? చెప్పండి, మీడియా చెప్పండి. అలా కాదు, మీడియా మీరు మీడియా పైన దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మాకు వీడియో చెప్పండి. ఇక మేడమేమో నేనేం చెప్పననే వరకు గీ సారేమో గిట్లంటున్నాడు. స్కూల్ అయిపోయిన తర్వాత జరిగింది. ఆ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చెప్పడం వల్ల అంతేగాని వేరే పిల్లల దగ్గర నుంచి కానీ మనకేం రిపోర్ట్ రాలేదు. వేరే పిల్లలు క్లాస్ లో జరగలేదు, ఎవరు లేరు, పిల్లలు కాదు కదా అసలు ఎవరు లేరు. అది జరిగినప్పుడు మేము వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పిలిపించి అడుగుతాం మనం. ఇక ఈ స్కూల్ ముచ్చట తెలిసి కడమ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మస్తుగా రంది పడుతున్నారట. ఈ స్కూల్లో గీతిరిగా బాల్య వివాహాలు జరుగుతుంటే ఆడున్న సార్లు మేడంలు ఏం చేస్తున్నట్టు వేలకు వేలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసుడు కాదు, విద్యార్థులకు చదువుతో పాటు మంచి సంస్కారం కూడా నేర్పాలి, క్లాస్ రూమ్లల్లా వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టాలి అని ఈ స్కూల్లున్న సార్లు మేడంల మీదకి గరమైతున్నారు చాలా మంది తల్లిదండ్రులు. అయినాక పోరగాన్లకు కూడా గదేం రోగమో కదా, మంచిగా చదువుకొని కన్నోళ్ళ కళలను నిజం చేయాలి గాని గీ చిన్న వయసులో గీతిరిగా కథలు పడితే ఏందన్నట్టో ఏమో పోన్రి. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయిల్లా మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దగ్గర చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.